నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా నీతి ఆయోగ్ మార్గసూచిని రూపొందిస్తోంది. వస్తు తయారీ రంగంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్ రంగాలతో పాటు ప్రత్యేక ఆర్థిక మండళ్లు, కోస్తా మండళ్లు ఇలా ఉద్యోగ సృష్టికి అధిక అవకాశం ఉన్న వాటి మీద ప్రధానంగా దృష్టి సారించింది. 50,000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు 3 నుంచి 4 ఏళ్ల దాకా పన్నులు మినహాయించాలన్న ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో ఉద్యోగ కల్పన విషయంలో నీతి ఆయోగ్ దృష్టి పెట్టిన అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆర్ శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు; ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాఫ్సీ మాజీ సెక్రటరీ జనరల్, ఆర్థిక అంశాల నిపుణులు; బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు; లంకా దినకర్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్రెడ్డి గారు, నేడు దేశానికి అత్యంత ముఖ్యమైనది ఉద్యోగాల కల్పన. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ భారీ ఎత్తున దేశంలో ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టింది. అసలు మోదీ సర్కారు ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది? ముందు ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నీతి ఆయోగ్ ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రిసోర్సెసే కాకుండా అనేక అంశాల మీద దృష్టి సారిస్తుంది. కోఆపరేటివ్ ఫెడరలిజంని స్ట్రెంగ్తెన్ చేస్తూ దేశం యొక్క మిగతా లక్ష్యాలను కూడా, అంటే ఏదైతే ప్రభుత్వాలు పెట్టుకుందో ఆ లక్ష్యాలని సాధించడం కోసం పూనుకోవడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక మార్గసూచి మీరే చెప్పారు. మనం ఇవాళ ఒక నేపథ్యం ఏం చెప్పారంటే, ఈ వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి గ్రోత్ లేదు, ఎక్కువ మంది ఆధారపడుతున్నారు, తక్కువ దాని యొక్క పాల్ ఆఫ్ రెవెన్యూ, కాబట్టి దాంట్లో ఎక్కువ మంది పూర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం పెరగడం కోసము, జీవన ప్రమాణాలు పెరగడం కోసము వేరే రంగాల వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మాస్గా పెరగాలంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగాల. మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి కల్పన కోసం పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ గొడుగు కింద అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి చేసినటువంటి అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి రంగాన్ని పెంచి, మేక్ ఇన్ ఇండియా అంటేనే అది ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా, పరిశ్రమలు స్థాపించడం ద్వారా మన దేశానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు, భారతీయులకు ఉద్యోగాలు దొరుకుతాయి. అవి రావాలంటే మనం వాళ్ళకి ఆ కంపెనీలకు కావాల్సినటువంటి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇక్కడ మంచి వాతావరణం కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ రంగాల్ని అభివృద్ధి పరచాలి, దానికి తోడు స్కిల్డ్ మ్యాన్ పవర్ని వాళ్ళకి అందించగలగాలి. దానికోసం స్కిల్ ఇండియా అంటుండే ఒక పథకాన్ని తీసుకున్నాం. దాని ద్వారా ఇప్పటికే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పోయిన 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 1.5 కోటి మంది ఈ దేశంలో మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పథకాన్ని వాళ్ళు అవైల్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇష్టమైనటువంటి రంగంలో లేకపోతే స్కిల్డ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మంచి ఉద్యోగాల వైపు మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉత్పత్తి రంగంలో. ఈ రకంగా ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. దానికి తోడుగా ఇవాళ ఏదైతే మనకి నీతి ఆయోగ్ ఈ యొక్క మార్గసూచి ఇచ్చిందో 50,000 ఉద్యోగాలు క్లియర్ కట్. గతంలో కూడా ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వలేదు కదా. మనం అనేకమైనటువంటి కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ మనం తెలంగాణలో చూసాం, మహారాష్ట్రలో చూసాం, స్టీల్ కంపెనీస్ చూసాం, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి 18 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చారు. అదే కానీ కొన్ని మార్గదర్శకాలు దాంట్లో లేవు. కానీ ఇక్కడ ఖచ్చితంగా 50,000 ఉద్యోగాల కంటే ఎక్కువగా మీరు కల్పిస్తే 4-5 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వాలి, లేబర్ రిఫార్మ్స్, ఇవన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. తర్వాత మనకు తీర ప్రాంతం చాలా పెద్దగా ఉంది, ఈ కోస్టల్ ఎకనామిక్ జోన్స్ని, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ పెట్టి అక్కడ యువతకు ఉపాధి కల్పించాలి. ఈ రకంగా ఒక కొత్త తరహా ఆలోచన విధానంతో ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇటు మేక్ ఇన్ ఇండియా, ఇవాళ మన నీతి ఆయోగ్ ఇస్తున్నటువంటి మార్గసూచి, ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా క్లబ్ అయి భారత యువతకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగే విధంగా, తర్వాత ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా, దేశంలో ఉత్పత్తి రంగం ముబ్బడిగా గణనీయంగా పెరిగే విధంగా, వృద్ధి సాధించే విధంగా అవకాశాలు రాబోతా ఉన్నాయి. రాజేశ్వర గారు, కనీసం 50,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వ్యాపార సంస్థలకు 3 నుంచి 4 ఏళ్ల పాటు పన్నుల మినహాయింపు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ స్పష్టంగా సూచించింది. మరి ఈ ప్రతిపాదన పట్ల వ్యాపార సంస్థలు ఏ మేరకు ముందుకొచ్చే అవకాశం ఉంది? పావర్టీ అంటే బీదతనం పోవాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలండి. ఎప్పటి నుంచో చెప్తున్నాం, గత 40-50 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. అప్పటికీ కొన్ని రాయితీలు, ఎక్సైజ్ డ్యూటీ, దాంట్లో రాయితీలు ఉన్నాయి. రాయితీలు లేవని కాదు, అదనంగా మీరు ఇచ్చినంత మాత్రాన్ని అవుతుందని కాదండి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే మీకు క్యాపిటల్ అవసరం, తర్వాత ల్యాండ్ అలొకేషన్. ల్యాండ్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం అండి. ఒక 50 లక్షలు పెడితే ఇండస్ట్రీ పెట్టేవాడికి 40 లక్షలు ల్యాండ్ మీద పెట్టాలంటే కష్టం అండి. కాబట్టి దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్.
ఎప్పటికైనా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందా, చిన్న మొత్తాల లోపల నెలసరిగా లాభాలు వచ్చిన కొద్దీ రెంటల్గా ఇవ్వగలుగా, అటువంటిది స్కీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్ని కొనుక్కున్నాక చేసిన తర్వాత ఏదో చేస్తామనేట్టు కాదు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి మార్కెట్. ఇది వరల్డ్ మార్కెట్లో మీరు ఎప్పటికైనా చూసుకోండి, జపాన్ అయినా ఎలక్ట్రానిక్ గుడ్స్, తర్వాత కొరియా వచ్చింది, తర్వాత చైనా వచ్చింది. వీళ్ళన్నీ ఏం చేశారు, మాస్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసేసి మొత్తం విపులంగా వినోది వరల్డ్కు. అంటే మనకు కావాల్సింది ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి మనమే కన్జ్యూమ్ చేసినంత మాత్రాన ఎంప్లాయ్మెంట్ అంత జనరేట్ కాదు. కాబట్టి వైడర్ మార్కెట్ ఈజ్ రిక్వైర్డ్. వైడర్ మార్కెట్ రావాలి అని అంటే కాంపిటేటివ్ క్యాపిటల్ మనకు అవైలబుల్ ఉండాలి. ఇవన్నీ మొదట్లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ మీద ముందుకొచ్చినటువంటి దేశాలండి. చైనా మనతోటే ఉంది. 1980లోంచి రిఫార్మ్స్ తీసుకొచ్చింది, మార్పులు తీసుకొచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఎఫ్డిఐ ఈజ్ 60% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎఫ్డిఐ తక్కువ వస్తున్నది. టాయ్స్ ప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటుంటారు, ఫర్నిచర్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, వాటి టెక్నాలజీ రెగ్యులర్గా మారుతుంటుంది. అటువంటి టెక్నాలజీ కావాలంటే మనకు టైఅప్ కావాల్సిన అవసరం ఉన్నది. అరవింద్ పనగడిగారు గారు ఎమర్జింగ్ జాయింట్ ఇండియా అని ఒక పుస్తకం రాశారండి. ఎలా మిగతా దేశాలు వీటికి సౌలభ్యాలు ఇచ్చారు, ఏ విధంగా ఇవ్వడం వల్ల ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ పెరిగింది, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒక మండలి లోపల పెట్టినప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి డిజైన్ స్టూడియోస్ ఉండాలి, ఎటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ చేయాలి, ఎటువంటి ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్ చేయాలి, ఇవి ఈజ్ కంటిన్యూస్ యాక్టివిటీ. కాబట్టి కొత్తగా ఇండస్ట్రీ ఎవరైతే పెడతారో ఇవన్నీ సమకూర్చుకున్నట్లేదు ఉంటేనే అప్పుడు మనం సరి అయిన ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం. రాంబాబు గారు, మన దేశంలో భారీ ఎత్తున ఉద్యోగ కల్పనకున్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి రంగాలు ఏంటి? ఏ రంగాలను ఇతోధికంగా ప్రోత్సహించడం ద్వారా దేశంలో ఉద్యోగ ఉపాధి కల్పన రంగం మెరుగుపడుతుంది? ఏ దేశంలో అయినా కూడా ఉత్పత్తి రంగం, సర్వీస్ రంగం రెండూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు కల్పించేటటువంటి రంగాలు ప్రముఖంగా వీటిలలో. అయితే భారతదేశానికి కనుక వస్తే ముఖ్యంగా పల్లెల్లో ఉండేటటువంటి దేశం ఇది, పట్టణాల్లో కంటే. ఈవెన్ బాంబే అఫీషియల్ పాపులేషన్ కనుక చూస్తే 2 కోట్లకు మించి లేదు బాంబే. అంటే మహా పెద్ద నగరాల్లో కూడా చిన్న చిన్న నగరాల్లో 40-50 లక్షలకు మించిన నగరాలు. అంటే పల్లెల్లో ఉండేటటువంటి దేశంలో పల్లెల్లో ఉపాధి కల్పన ద్వారా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యారంగం ఎంతగా అభివృద్ధి చెందిందంటే దేశంలో దాదాపుగా కొన్ని కోట్ల మంది విద్యావంతులు ఉన్నటువంటి దేశం ఇది. ముఖ్యంగా భారతదేశంలో మానవ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం. ప్రపంచవ్యాప్తంగా 2 దేశాలను కంపేర్ చేస్తారు, చైనా అండ్ భారతదేశం. ఈ రెండిట్లలో కూడా హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఇక్కడ. బట్ కంట్రీ మధ్యలో ఉన్న వ్యత్యాసాలు కనుక మనం చూస్తే చైనా అనేక రంగాల్లో ఈ రకంగా ఉత్పత్తి రంగాల్లో ముఖ్యంగా ఎగుమతులు సాధించేటటువంటి ఉత్పత్తి రంగాల్లో విజయం సాధించింది. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అనేక అవకాశాలు కల్పించినటువంటి దేశం. వేరేజ్ మన దగ్గరకు వచ్చేటప్పటికి అవకాశాలు కల్పించలేకపోతున్నాం. వీళ్ళలో ఓ పక్క వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వాలు ఎంతగా చెప్పినా కూడా దానికి సమానంగా ఆ ఉపాధి మాత్రం కల్పించలేకపోతున్నటువంటి దేశం. ప్రస్తుతం వచ్చేటప్పటికి ఇక్కడ మొన్న జరిగినటువంటి సెంట్రల్ పే కమిషన్ ఏదైతే ఉందో ఆ వివరాలు కనుక చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 20% తగ్గిపోయింది లాస్ట్ 6th పే కమిషన్కి 7th పే కమిషన్. అంచేత ప్రభుత్వాల్లో ఉద్యోగాలు కల్పించడం కోసం యువత కనుక వెయిట్ చేస్తే వాళ్ళు నిరుత్సాహపడతారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి మన దేశ పరిస్థితులు కనుక ఆధారపడితే ఎగుమతులు ఎట్లాగూ దాన్ని దెబ్బతిన్నాం కాబట్టి ముఖ్యంగా వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి దేశం మీద ఆ రంగంలో మనం ప్రోత్సహించడానికి తయారు చేయాలి. అగ్రికల్చర్ లాట్ ఆఫ్ 8 lakhs 9 lakhs crores అడ్వాన్సెస్ ఇచ్చినటువంటి అగ్రికల్చర్ రంగం, దానిలో డైరీ మీద దాని మీద దృష్టి పెట్టచ్చు. అదే రకంగా ఎగుమతులు చేసేటటువంటి ఉద్యోగాలు కూడా అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి దేశంలో ఈ 2 రంగాలని కనుక ప్రోత్సహించిన రోజున మిగతా రంగాలు, ఐటీ రంగాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి. సో మొన్న జరిగినటువంటి పే కమిషన్లో కూడా వాళ్ళు చెప్పిన ప్రధానంగా ఏంటంటే చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకి ప్రైవేట్ రంగంతో కంపేర్ చేస్తే దీనిలో ఎక్కువ ఉన్నా కూడా మిగతా ప్రైవేట్ రంగంలో అనేక అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఇదే నీతి ఆయోగ్ చెప్తూ ఆ రూపంలో ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేయమని చెప్పి ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. సో దీని మీద కనుక సరైనటువంటి దృష్టి పెట్టి సరైనటువంటి అవకాశాలు పల్లెల్లో కనుక కల్పించిన రోజున అక్కడ ఉన్నటువంటి యువత దానిలో అవకాశాలు అందిపుచ్చుకుని కంట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి. దినకర్ గారు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, కోస్తా మండలిని అభివృద్ధి చేయడం ద్వారా దేశంలో భారీ ఎత్తున ఉద్యోగ కల్పన చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
మరి వాస్తవంగా ఈ మండలాలను అభివృద్ధి చేయడం ద్వారా ఏ మేరకు ఉద్యోగ అవకాశాలను పెంపొందించవచ్చు? ప్రపంచవ్యాప్తంగా కూడా స్థూల జాతీయ ఉత్పత్తి 73,994 బిలియన్ US ఉంటే భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి 2,288.72 బిలియన్ US ఉంది. అంటే 7.5% ప్రపంచ GDPలో భారతదేశం 7.5%గా ఉంది. అయితే భారతదేశంలో మొత్తం కూడా 7,516 కిలోమీటర్లు భారతదేశం మొత్తాన్ని 3 వైపుల సముద్ర ప్రాంతంతో కప్పబడి ఉన్నటువంటిది. ఈ ప్రాంతంలో మొత్తం కూడా గమనించినట్లయితే ప్రపంచంలో 7వ స్థానం ఉంది. తీర ప్రాంతము, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఈ ప్రాంతాల్లో 7వ స్థానంలో ఉంది. దీనిలో మనం గమనించినట్లయితే ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి ఎగుమతులు దిగుమతుల్లో 90% ఈ పోర్ట్ బేస్గానే జరుగుతూ ఉంది. కానీ దాని నుంచి వచ్చేటటువంటి జీడిపి జనరల్గా పోర్టు ద్వారా జరిగే ట్రేడ్ ఏదైతే మర్చెండైజ్డ్ ట్రేడ్ జరుగుతుంది. 42% జీడిపిలో దాని వాటాగా కనపడుతుంది. అదే అభివృద్ధి చెందినటువంటి జర్మనీ, యూరోపియన్ యూనియన్ దేశాలు చూసినట్టయితే 70 నుంచి 75% ఉంది. అంటే ఇంత అంతరము ఉన్నటువంటి దీన్ని కనుక మనం సరి చేసుకోగలిగితే మన జీడిపిని ఇంకొక 2% అదనంగా పెంచేదానికి ప్రయత్నంగా ఇవాళ సాగరమాల ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని దానిలో కోస్టల్ ఎకనామిక్ జోన్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. మీరు గమనించినట్లయితే ఈ ట్రాన్స్పోర్ట్ బేస్డ్, లాజిస్టిక్ బేస్డ్ సర్వీసెస్ నుంచి కూడా రైల్వేస్ నుంచి అత్యధికంగా 9% జీడిపికి కాంట్రిబ్యూషన్ అవుతుంటే రోడ్డు నుంచి 6% వస్తుంటే షిప్స్ నుంచి, పోర్ట్స్ నుంచి వస్తుంది కేవలం 1% మాత్రమే. అంటే అదనంగా వచ్చే 2% జీడిపి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మొత్తం కూడా పోర్ట్ బేస్డ్గా పెంచాలి అనే ఉద్దేశంతో కోస్టల్ ఎకనామిక్ జోన్ని ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇందులో మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి దానిలో విసిఐసి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఫస్ట్ ఈ సాగరంపాల ప్రాజెక్టులో ఫస్ట్ ప్రాజెక్టుగా తీసుకోవటం, నిన్ననే 2,100 కోట్ల రూపాయలు ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా ఫండ్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు సుముఖంగా ముందుకు రావటము. ఏదైతే ఇప్పుడు దానిలో భాగంగానే మీరు గమనించినట్లయితే మచిలీపట్నం పోర్టు కోస్టల్ ఎకనామిక్ జోన్గా, మొట్టమొదటి కోస్టల్ ఎకనామిక్ జోన్గా మచిలీపట్నం పోర్టును తీసుకొని అక్కడ పోర్టుతో పాటు ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోలియం శాఖ నుంచి హెచ్పిసిఎల్, గెయిల్ వారి యొక్క సహాయ సహకారంతో ఒక పెట్రోకెమికల్ క్రాకరీ యూనిట్ని అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయటం 30,000 కోట్ల రూపాయల దాదాపు పెట్టుబడితోటి. అంటే ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి? ఈ అవకాశాల ద్వారా దాదాపు 1,00,000కి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ ప్రాంతంలో రాబోతున్నాయి. ఈ అత్యంత మంచి అంశం ఏంటంటే ఇందులో కోస్టల్ ఎకనామిక్ జోన్కి పోర్టుతో పాటు రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండటానికి వీలుగా దాదాపు ఒక 5-6 వేల కోట్ల రూపాయలని కూడా ఒక ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. కాబట్టి చాలా స్పష్టంగా భవిష్యత్తులో దేశం యొక్క ఆర్థిక స్థితిగతిని నిర్దేశించేటటువంటి మండళ్లుగా ఈ కోస్టల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పడుతున్నాయి అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. రెడ్డి గారు, వస్తూత్పత్తి రంగంలో చైనా గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది. మరి అదే తరహాలో నైపుణ్యవంతమైన మానవ వనరుల అభివృద్ధితో చైనా తరహాలో మన దేశం కూడా వస్తూత్పత్తి రంగంలో ప్రగతిని సాధించాలని చెప్పి నరేంద్ర మోదీ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ లక్ష్యాన్ని ఎంతవరకు మనం సాధించే అవకాశం ఉంది? ఇవాళ గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలి. ఇవాళ కోటి ఆశలతోటి ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బయటకు వచ్చిన వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే వస్తూత్పత్తి రంగం మాత్రమే ఇబ్బడి ముబ్బడిగా మీకు అవకాశాలు కల్పించగలుగుతుంది. ఇంతకుముందు రాంబాబు గారు అన్నారు ఏంటంటే వ్యవసాయ రంగంలో మనం చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేస్తూనే ఒకవైపు ఫసల్ బీమా యోజన ద్వారా క్రాప్స్ని కాపాడుతూ, తర్వాత ఎక్విప్మెంట్కి లోన్స్ ఇస్తూ, తర్వాత మన ఫార్మర్స్కి క్రెడిట్ గ్యారంటీస్ ఎక్కువగా పెంచుతూ, కిసాన్ సాయిల్ కార్డ్స్ అని, కిసాన్ టీవీ ద్వారా సమాచారం ఇవంతా ఇస్తూ ఆ రంగాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ అక్కడ ఎంప్లాయ్మెంట్ని సెక్యూర్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నటువంటి ఇవాళ ఒక సర్వే తీసుకుంటే మీరు 62% మంది ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికిప్పుడు ఒక మంచి రంగంలో జాబ్ దొరికితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు వ్యవసాయం కావాలా, మరొకటి కావాలంటే 76% మంది మాకు వేరే రంగంలో మంచి జాబులు కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ మనం అందుకోవాలంటే మీరు వరల్డ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ తరహాలో మనం ఇక్కడ పెరగాలి. అందుకనే మనం మేక్ ఇన్ ఇండియా అదే స్ఫూర్తి తీసుకొని, దాని అమలుగా తీసుకొని ఇవన్నీ ఒక ఇన్నోవేటివ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడము, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఈ నీతి ఆయోగ్ ద్వారా కోస్టల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేయటము, అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసము యువతను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తయారు చేయటం. ఈ రకంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే మీరు ఇప్పుడు నీతి ఆయోగ్ నిన్న చెప్పిన విషయంలో 4-5 రంగాలు, ఒకటి ఫుట్వేర్ అని, ఫర్నిచర్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అని, ఇవన్నీ కూడా చైనా ఫుట్వేర్ తయారు చేస్తుంది,
మనం ఫుట్వేర్ చేస్తాము. చైనా తర్వాత మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నామని చెప్పాము. కానీ డిఫరెన్స్ ఎంత అంటే 2014 and 15లో వాళ్ళు $55 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే మిగతా దేశాలకి, మన దేశం $3 బిలియన్ ఎక్స్పోర్ట్. అంటే వాట్ ఈస్ ద గ్యాప్? $52 బిలియన్ యొక్క అవకాశము మనకు 2014-15లోనే ఉండింది. మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు? కనీసం 3 times అనుకుంటే కూడా కనీసం ఒక $150 బిలియన్ యొక్క అవకాశం మన దేశానికి ఓన్లీ ఫుట్వేర్ రంగం. ఇక ఫర్నిచర్ కూడా మనం చూస్తాము. ఇవాళ మీరు ఏ షాప్ పోండి, అంత చైనా మేడు, లేకపోతే తైవాన్ మేడు, మరొకటి థాయిలాండ్ మేడు ఏదో చెప్తాడు. కానీ మన దేశం MDF రబ్బర్ అంటాను, ఇంకో రబ్బర్, బర్మా రబ్బర్, ఇవన్నీ మన దేశంలో అవకాశాలు. వాటిలో కూడా ఫర్నిచర్ రంగంలో, ఇటు ఫుట్వేర్ రంగంలో అందుకనే వాటినే స్పెసిఫిక్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే ఎక్కువ స్థాయిలో మీకు స్కిల్డ్ లేబర్ కావాల్సింది కూడా ఈ ఫర్నిచరు, ఫుట్వేర్ ఇట్లాంటి వాటిల్లో. అంటే అందుకనే 50,000కు పైగా అని చెప్పేసి మళ్ళీ దానికి మార్గసూచి పెట్టారు. ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు అయితే ఉన్నాయో మేక్ ఇన్ ఇండియాను అంబ్రెల్లాగా చేసుకొని దానికి తగ్గట్టు స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్యవంతమైన యువతను తయారు చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వివిధ దేశాల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించి వస్తుత్పత్తి రంగంలో అగ్రగామిగా అయితే ఎగుమతులు పెరుగుతాయి. ఎగుమతులు ఆధారం చేసుకున్నటువంటి వస్తుత్పత్తి రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ప్రజల తలసరి ఆదాయము, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. రాజేశ్వర గారు, మేక్ ఇన్ ఇండియా ఊపందుకోవాలంటే వస్తు ఉత్పత్తి రంగంలో ఎలాంటి కీలకమైన సంస్కరణని మోదీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది? చాలా సంస్కరణలు అవసరం అండి. మండళ్ళు, ఎకనామిక్ జోన్స్ ఇవన్నీ చేయడం ప్రాథమికంగా అవసరం. కానీ దాటితో సహా ఎన్నో చేయాల్సిన అవసరం. మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే మార్కెట్ క్రియేట్ చేయాలి. మార్కెట్ క్రియేట్ చేయాలంటే మార్కెట్లో ఉన్న వాటితోటి కంపీట్ చేయాలండి. మనం కంపీట్ చేయాలంటే న్యూ టెక్నాలజీస్ ఇస్ రిక్వైర్డ్, న్యూ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పాము గ్రామీణులు ప్రతి సంవత్సరం 12 మిలియన్ ఏదో అంటున్నారు, అంతమంది ఎంప్లాయ్మెంట్ రావాలి. వాళ్ళందరికీ కల్పించాలంటే తప్పనిసరిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ విధంగా తీసుకురావాలి? ఇక్కడ మండళ్ళు పెట్టగానే, ఎకనామిక్ జోన్స్ పెట్టగానే ఇండస్ట్రియలిస్ట్ వెళ్ళండి, చిన్నవాడు వెళ్ళలేడు, పెద్దవాడు వెళ్ళలేడు. కారణాలు ఏంటంటే లాట్ ఆఫ్ అప్రూవల్ సిస్టమ్స్ మార్చేసేయాల్సిన అవసరం ఉన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం కానీ ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చాలా తీసుకురావాలి. ఒక దగ్గర మనం 50,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే పవర్ సప్లై అక్కడ ఉండాలి, అక్కడ ల్యాండ్ ఉండాలి, అక్కడ వాటర్ ఉండాలి, అక్కడ అన్ని వసతులు ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఇవన్నీ సూక్ష్మంగా ఆలోచించవలసిన అవసరాలు. మనం బ్రాడ్గా చెప్తున్నాం ఇవన్నీ ఉంటాయని. అవన్నీ లక్ష్యాలు సాధించాలంటే ఎంతో మార్పులు చేర్పులు జరుగుతూనే మాత్రం జరుగుతుంది. లేని పక్షంలో జరగడం కష్టం. అంటే ఎందుకంటే ప్రతి ఇన్వెస్టర్ అంటాడు కదా, అంటే నేను పెడతాను ఇన్వెస్ట్మెంట్, తర్వాత నాకు మార్కెట్ ఎక్కడ ఉంది, తర్వాత నేను చేసినటువంటిది ప్రోడక్ట్కు కాంపిటీషన్లో మనం ఇప్పుడు ఫర్నిచర్ ఉందండి, మనం కెన్ వి కంపీట్ విత్ దోస్ పీపుల్? వాటితో కంపీట్ చేయగలిగామా? అటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నదా? అటువంటి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉన్నదా? ఇవన్నీ అవసరం అండి. ఇవన్నీ అవసరాలు తీర్చినప్పుడు ఈ మండల్ లోపల ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ మండల్ లోపల ఇండస్ట్రీస్ వస్తాయి. చిన్న తరహా, మధ్య తరహా ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? నీతి ఆయోగ్ గారు ఒక ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. దానివల్లనే, ఆలోచన వల్లనే పరిపక్వత వచ్చి అన్ని జరుగుతాయనేటువంటి కాదు, తద్వారా చేయవలసిన మిగతా విషయాలు ఏంటి అనేటువంటి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బాబు గారు, దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన రంగానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో యువతరం ఎలాంటి నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండాలి? ముఖ్యంగా స్కిల్ ఇండియాను యువతరం ఏ విధంగా వినియోగించుకోవాలి? ఇప్పుడు ఈ నైపుణ్యం అనేటటువంటిది మనం చదువుకునేటువంటి చదువు ద్వారా వచ్చేటటువంటి నైపుణ్యాలు కాలేజీల్లో ఎక్కడ చెప్పట్లేదు. బయటకు వచ్చిన తర్వాత ఇవి ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఆ ఇండస్ట్రీని బట్టి నేర్చుకునేటువంటి నైపుణ్యాలు. దానికి ప్రభుత్వాలు కూడా ఈ ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటి కొంతకాలం కొంత చోట్ల నేర్పుతున్నారు. బట్ దాన్ని పెద్ద ఎత్తులో నేర్పాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్, మెకనైజేషన్ అనేటటువంటిది విపరీతంగా జరుగుతుంది. ఎనీ ఇండస్ట్రీ కనుక మనం తీసుకుంటే, ఈవెన్ ఇప్పుడు సపోజ్ మున్సిపల్ వర్కర్స్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 10,000 మంది వర్కర్స్కి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా 1000 మందితో మెషిన్స్తో పనిచేసేటటువంటి ప్రస్తుత యుగం అది. అందుకని అక్కడ 10,000 మందిని డిప్లాయ్ చేయడం అనేటువంటి జరగదు. సో మెకనైజేషన్ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ప్రభుత్వం కంక్లూజన్ రావాలి. భారత ప్రజలు ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు చాలా కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చారు, రాజకీయ సుశ్రేత ఇచ్చారు దీనిలో. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే యువతకి మనం ఏ రకంగా క్యాపిటల్ని సప్లై చేయగలుగుతాం, ఏ రంగంలో ఈ దేశంలో ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఇందాక శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్పారు. దానిలో ముఖ్యంగా 65% మంది పల్లెల్లో ఉండి 65% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం. సో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా ఉండాలి,
అది ఉత్పత్తులు పెంచేటటువంటి ఉండాలి, ఎగుమతులు చేసేటటువంటి రకంగా ఉండాలి. అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనుక చేసిన రోజున, ఎక్కువ ఫండ్స్ కనుక దాని మీద పెట్టిన రోజున, అందులో విపరీతమైనటువంటి అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ మీద దానిలో ఉండే అవకాశాలు, ఏ రంగానికి మనం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రంగం మీద మనం పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా ఆలోచించాలి. అదే రకంగా ప్రభుత్వం తరఫున, ప్రైవేట్ ఇండస్ట్రీస్ తరఫున కూడా ఈ నైపుణ్యం లేనటువంటి వర్కర్స్ వాళ్ళ ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ ఐటీలో కూడా వాళ్ళు చదువుకున్న చదువుకు కానీ, వాళ్ళు చేసేటువంటి జాబ్స్ కానీ ఆ రకమైనటువంటి ఆ క్వాలిటేటివ్ ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు కాదు. బట్ ఇచ్చినటువంటి దానికి క్వాలిటేటివ్ ట్రైనింగ్ కూడా తోడైతే తప్పనిసరిగా దానికి ఉండేటటువంటి ఇన్పుట్స్ తప్పనిసరిగా డెవలప్ అవుతాయి. వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దినకర్ గారు, దేశంలో ఉద్యోగాలను కొత్తగా సృష్టించడంతో పాటు కొత్త ఆలోచనలతో, కొత్త అంకురాలతో ముందుకు వచ్చే యువతను ప్రోత్సహించడం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్యను ఎంతవరకు దూరం చేయవచ్చు? ఇవాళ మనం గమనించినట్లయితే ఏదైతే ఈ కోస్టల్ ఎకనామిక్ జోన్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందో ఒక బ్లూ రెవల్యూషన్ అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా ఏంటంటే పోర్ట్ లీడ్ ఇండస్ట్రియలైజేషన్, ఆంధ్రప్రదేశ్లో బందర్ దగ్గర ఏదైతే పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దాని నుంచి 1 లక్ష ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, దానికి కనెక్టివిటీగా పోర్ట్ బేస్డ్ అర్బనైజేషన్, ఇమీడియట్గా టౌన్షిప్స్ ఏర్పాటు చేయటం, అటువంటి ఒక ఆర్థికపరమైన చోదక శక్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి సాధనం. ఎప్పుడైతే సముద్ర తీర ప్రాంతం ఆర్థిక మండళ్లతో పాటు ఒక అర్బనైజేషన్ ఏర్పడంగానే టూరిజం స్పాట్కి ఉపయోగపడేటటువంటి ఒక అవకాశం అందులో ఉంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇన్లాండ్ వాటర్ వేస్ తోటి కూడా కనెక్టివిటీ ఇచ్చి తీసుకొచ్చి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆర్థిక మండలకి, అలాగే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి వీలుగా వెసులుబాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ స్టార్టప్స్కి వచ్చేటటువంటి వారి యొక్క మూలధన పరిమితికి లోబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఏదైతే అక్కడ పోర్టు బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే తయారవుతుందో దానిలో వారికి అవకాశాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు యాన్సిలరీ యూనిట్స్, ఎప్పుడైతే ఒక పెద్ద యూనిట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు దాని కింద వచ్చేటటువంటి ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో యాన్సిలరీ యూనిట్స్ కింద వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక పోర్ట్ బేస్లో ఇప్పుడు మనకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వచ్చిందనుకోండి, క్రాకరీ యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం యాన్సిలరీ యూనిట్స్గా ఒక అవకాశం వస్తుంది. అట్లాగే లాజిస్టిక్స్, షిప్పింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఇతరత మార్గాల్లో ఉన్నటువంటి లాజిస్టిక్ బిజినెస్లో వాళ్ళు ఎంటర్ కావచ్చు. అలాగే ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున జరిగేటటువంటి ఎకనామిక్ యాక్టివిటీకి అక్కడ పాసిబిలిటీ ఉందో సేవా సంస్థలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే వారికి కావాల్సినటువంటి మూలధనం మీద ఉండేటటువంటి వడ్డీ, ఈ రెండు కూడా చాలా కీలకం అవుతాయి. కాబట్టి ఆల్రెడీ స్టార్టప్స్కి సంబంధించి 10,000 కోట్ల రూపాయల వరకు ముందు కేంద్ర ప్రభుత్వము కొంత మూలధనాన్ని కూడా పెట్టి ప్రోత్సహించేటటువంటి అవకాశాన్ని చూస్తుంది. దాన్ని ఇంకా పెంచి బ్యాంకుల్ని కూడా ప్రోత్సాహపరిచి యువకులకి ఆ అవకాశాన్ని కలిగించినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ఒక చోదక శక్తిగా తీసుకువెళ్తుంది అనేటటువంటి దానిలో నిర్వివాదాంశం. ఇప్పుడు లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా సన్ రైజ్ స్టేట్ అని ఏదైతే అంటున్నామో ఇటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా దేశ స్థితిగతిని మార్చేటటువంటి శక్తియుక్తులుగా మారేటటువంటి అవకాశం కూడా ఆ ప్రాంతాలకు ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, మన దేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలంటే ఒక ప్రపంచ వస్తూత్పత్తి రంగానికి సంబంధించినటువంటి ఒక కూడలి కావాలనే లక్ష్యంతో ఇప్పుడు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనగానే చాలా, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ లాస్ రిఫార్మ్స్ మీరు తీసుకుంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలను కూడా ఫెడరల్ స్ఫూర్తితో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. 44 లేబర్ లాస్ని వాటిని అన్నింటినీ కూడా మర్చ్ చేసి 5 లేబర్ లాస్ కింద మార్చారు. ఒక సింగిల్ విండోకి ఒక పోర్టల్ తయారు చేసి సెల్ఫ్ సర్టిఫికేషన్ అవకాశం ఇచ్చారు. 16 లాస్ని ఏ ఔత్సాహిక పారిశ్రామికత ఉంటే వాళ్ళ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా కొన్ని విషయాలు, అంటే ఇన్స్పెక్టర్ రాజ్ కట్ చేయటం, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బేసికల్లీ మీరు దేశంలో వ్యాపార నిర్వహణ అనుకూలత పెంచితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వీటికి ఇంతకుముందు అన్నట్టు మీరు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఇవాళ మీరు హైవేస్ రంగం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పర్ డే 2 కిలోమీటర్లు హైవేలు నిర్మించే యావరేజ్ నుంచి ఇవాళ 22 కిలోమీటర్ల యావరేజ్కి వచ్చాం. గ్రిడ్ కనెక్టివిటీ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిజిటల్ ఇండియా పేరుతోటి టెక్నాలజీ సమకూర్చేయడం, అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వము ఉద్యోగాల కల్పన కోసము ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటి ద్వారా ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా మన భారతదేశం నిలవడం అనేది ఖచ్చితంగా. దినకర్ గారు, బందర్ పోర్టుని కోస్టల్ ఎకనామిక్ జోన్గా అవే అవకాశం ఉంది అని మనం ఏదైతే అనుకుంటున్నామో, సౌత్ ఈస్ట్ ఏషియాకి గేట్వేగా పనిచేసేటటువంటి అవకాశం మొట్టమొదటి కోస్టల్ ఎకనామిక్ జోన్గా ఆ ప్రాంతానికి రాబోతుంది అనేది ఒక అభినందనీయమైనటువంటి అంశం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించే శక్తి మేక్ ఇన్ ఇండియాకు మాత్రమే ఉంది. వస్తు తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగం అందుకుంటుంది. అప్పుడే ఉపాధి సృష్టి జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.